నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో అమరావతిల నగరం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొమ్మినేని అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు మీద కొన్ని కేసులైతే నమోదయ్యాయి. సో, అది దేవతల నగరం కాదు. సమ్ ఇప్పుడు వాడకూడదు. అలాంటి నగరం అన్నందుకు వాళ్ళ మీద కొన్ని కేసులైతే పోలీసులైతే నమోదు చేశారు. అయితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి దానికి ఒక ట్వీట్ చేశారు. అసలు ప్రశ్నించే గొంతులను గూడా అరెస్ట్ చేస్తారా? అసలు అందులో తప్పేముంది అన్నట్టుగా జర్నలిస్ట్‌ని ఎలా అరెస్ట్ చేస్తారన్నట్టు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక రీసెంట్‌గా అయితే తనకైతే బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి మీద ఇప్పుడు కొంతమందయితే ఇంకా ఎలా సమర్థిస్తారో, తనకి ఎలా ప్రభుత్వం బెయిల్ ఇస్తుందన్నట్టు గూడా కొంతమందయితే ఎవరి వాళ్ళ అభిప్రాయాలయితే చెప్తారు. అసలు ఈ కేస్‌ని ఏ విధంగా చూడాలి లీగల్‌గా ఈ అంశాలన్నీ గూడా మాట్లాడదాం. నిజంగా వాళ్ళు మాట్లాడింది తప్పేనా? ఒకవేళ తప్పైతే గనక వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ప్రభుత్వం ఇట్లాంటివి జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ షఫీయుద్దీన్ యాకూబ్ అలీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ తనకి బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది జర్నలిస్ట్‌కి. సో, బెయిల్ ఇచ్చిన తర్వాత అంటే తను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ కేస్‌ని మీరెలా చూస్తారు సార్? ఇప్పుడే నాకు తెలుస్తుంది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని. హ్మ్. అయితే ఈ కేసులో మొదటి నుంచి అంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి సబ్ జ్యుడిస్ కాకుండా మాట్లాడుతున్నాను. ఆహ్, ఏమైంది మొదటి నుంచి కూడా ఆయనే ఆ వ్యాఖ్యలు అనలేదు. కేవలం నవ్వాడు అని. హ్మ్. సుప్రీంకోర్టు కూడా ఆ మాటను కోట్ చేసినట్టుగా ఉంది. సుప్రీం నవ్వి కోర్ట్ యాక్చువల్‌గా మందలించింది గూడా. అసలు ఆ! అతన్ని ఎందుకు అరెస్ట్ ఆ! చేశారన్నట్టు మందలించింది. నవ్వితే అరెస్ట్ చేస్తారా అని అన్నారని కూడా వార్తల్లో చదివాను. నేను హ్మ్. జడ్జిమెంట్ చదవలేదు. జడ్జిమెంట్ కాపీ. హ్మ్. అయితే ఇక్కడ జరుగుతుందేంటంటే ఇప్పుడు అసలు మనం స్టార్టింగ్‌లో చూసేవాళ్ళం. హ్మ్. దక్షిణాదంలో తమిళనాడులో ఒక పార్టీ పోతే మరో పార్టీ వచ్చి వాళ్ళని వేధించడం, వీళ్ళని వేధించడం అనేది హ్మ్. తమిళనాడులో కామన్‌గా జరిగేది. హ్మ్. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ అనేది తెలంగాణ, ఆంధ్రాకి కూడా పాకింది. తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంది. ఆంధ్రాలో ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అంటున్నారు. అది హ్మ్. ఎంతవరకు నిజమో తెలియదు. హ్మ్. నేనంటున్నాను. ఇప్పుడు ఓ ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాపం ఆయన ఏ విధంగా తయారయ్యాడు, ఆయనకి బెయిల్ దొరకలేదు. తప్పు, ఒప్పులు నేను మాట్లాడటం లేదు. ఈ శ్రీనివాసరావు గారి మీద కేసు వేసినప్పుడు అక్కడే లోకల్‌లోనే జడ్జి గారు చెప్పేసారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇనకిదా ఎలా వర్తిస్తుందన్నారు. హ్మ్. ఆ సెక్షన్‌లను తీసేశారంట. అవును. అసలు ఆయనకెందుకు వర్తిస్తాయి? ఓన్లీ ఫోను కాల్‌లో మాత్రం లైవ్‌లో డిబేట్ తీసుకున్నారు. అవును. సరే కృష్ణంరాజు జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడారు. ఆయన మీద కేసులు వర్తిస్తాయేమో కానీ, ఈయన మీద ఎందుకు వర్తిస్తాయని ఈయన ప్రశ్న. నవ్వాడు. అంటే హ్మ్. నవ్వితే అలాంటి నవ్విన వేరే ఛానెల్‌లో ఇంతకన్నా ఎక్కువ మాటలు అంటున్నప్పుడు నవ్వారే. ఒక హ్మ్. మాజీ ముఖ్యమంత్రి భార్యని అంటున్నప్పుడు గూడా నవ్వారే. హ్మ్. ఇలాంటివెన్నో ఉన్నాయి గదా! అలాంటివన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఆ నవ్వినందుకు ఆయన అరెస్ట్ చేస్తామని 70 సంవత్సరాల వ్యక్తిని, సీనియర్ జర్నలిస్ట్‌ను హ్మ్. మీరు కనీసం ఎక్స్‌ప్లనేషన్ అడగొచ్చు. హ్మ్. మీ ఎక్స్‌ప్లనేషన్ అడగలేదు. హైదరాబాద్‌లోకొచ్చి అతన్ని ఇక్కడ పట్టుకొని వెళ్లి అక్కడి వరకు ప్రొడ్యూస్ చేస్తే పెట్టిన సెక్షన్‌లనే వాళ్ళు సమర్థించుకోలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ ఎట్లా పెడతారని మేజిస్ట్రేట్ గారు అడిగితే సమర్థించుకోలేకపోయారు. ఆ తర్వాత బెయిలొచ్చి ఇక్కడ కూడా బెయిలొచ్చేదని వాళ్ళు అక్కడికెళ్ళిపోయారు. అక్కడికెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దీంట్లో చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లియర్‌గా చెప్పేసింది. నవ్వటం తప్ప అన్నట్టుగా వ్యాఖ్యానించారని నేను జడ్జిమెంట్ చదవలేదు. కానీ అందులో హ్మ్. అన్నారని కొన్ని పత్రికల్లో వచ్చింది. హ్మ్. ఈ పత్రికా రంగాన్ని అనేది ఈ రోజుల్లో యూట్యూబు, ప్రైవేట్ ఛానెల్స్ ఇంతగా అభివృద్ధి ఎందుకు చెందుతున్నాయంటే ప్రధాన స్రవంతిలో ఉన్నవన్నీ కూడా బాకా బాకా కొట్టడానికి మొదలయ్యాయి. హ్మ్. ఏదో ఒక పార్టీకి. ఆ పార్టీ నాయకుడు అదే చూస్తాడు. ఇంకోటి చూడడు పాపం. హ్మ్. ఈ విధంగా తయారు కావడంతో ఈరోజు ఐయామ్ థాంక్‌ఫుల్ టు ది ఛానెల్స్. హ్మ్. యూట్యూబ్ ఛానెల్స్ కానివ్వండి, వేరే ఛానెల్స్ కానివ్వండి, నిజాలను నిర్భయంగా బయటికి తీస్తున్నాయి. నిర్భయంగా బయటికి తీయడం వల్ల నిజాలు బయటికొస్తున్నాయి. లేకపోతే బయటికొచ్చేటివి కావు. హ్మ్. ఎక్కడ ఏం జరిగింది ఎవరికి వాళ్ళు చెప్పేసేవాళ్ళు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానెల్స్ వీటిని బయటికి పట్టుకొచ్చిన శ్రీనివాసరావు గారి వ్యవహారంలో ఒక లాయర్‌గా చెప్పడం ఏంటంటే, బహుశా తొందరపాటు చర్యేనేమో. ఎందుకంటే ఆయనే ఇంతకుముందు చాలా కేఎస్ఆర్ విత్ లైవ్ అని షో పెట్టాడు. హ్మ్. అందులో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించాడని చెప్పి మొదటి నుంచి కూడా ఒక రకమైన ద్వేషం ఉందేమో అనిపిస్తుంది. ఉందని అనలేను. హ్మ్. ఒక ద్వేషం ఉంది. నేను ఇంత ఓపెన్‌గా ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను గానీ, నా జర్నలిస్ట్ మిత్రులు కొందరు నేను జర్నలిజంలో కూడా చాలా సంవత్సరాలు పనిచేశాను. 10, 12 సంవత్సరాలు పనిచేశాను వివిధ పత్రికల్లో. మా జర్నలిస్ట్ మిత్రులు ఏమంటారు, ఇక్కడ మాట్లాడడమే గగనమయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అంటే ఒక జర్నలిస్టు గొంతు నొక్కటానికి ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని అర్థం. హ్మ్. ప్రజాస్వామ్య విలువలని కాపాడాల్సింది ప్రభుత్వము. యెస్. ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు కాపాడలేకపోతే అప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఈ ఆయన అరెస్టు కరెక్టా? కాదా? అని ఆయన సమర్థించడం లేదు, విభేదించడం లేదు. కానీ తొందరపాటు చర్య అని
మెజారిటీ పీపుల్ అనుకునేలా చేస్తుంది. ఉమ్, ఈ తొందరపాటు చర్య అనుకోవటంతో ఏమవుతుంది, ఒక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఉమ్, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా విమర్శించడం, ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని ఉమ్. బయటికి వేయడము, ఇలాంటి చర్యల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉన్నది. ఐఎమ్ ఆ, థ్యాంక్ఫుల్ టు ది న్యాయ వ్యవస్థ. అవును. న్యాయ అంటే వ్యవస్థ ఇక్కడ కరెక్ట్ నిర్ణయం తీసుకుందంటారా న్యాయ వ్యవస్థ? బెయిల్ ఈజ్ ఏ రైట్. ఉమ్, బెయిల్ ఈజ్ ఏం లేదు, ఆప్షన్ లేకపోతేనే జైలు. ఉమ్, కాబట్టి అది జడ్జిమెంట్ వచ్చే వరకు నిర్ణయం ఏం తీసుకుందో చెప్పలేం. కానీ ఉమ్. కానీ న్యాయ వ్యవస్థ కంట్రోల్ చేయడానికి శక్తులా కృషి చేస్తుంది. ఇప్పుడు కృష్ణంరాజుకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆయన మాట్లాడాడు కదా, ఆయనకి కేసు ఏ విధంగా ఉంటుంది, చర్యలు కానీ ఎలా తీసుకుంటారు? ఆయనపై కేసు బుక్ అయింది, ఆయన అన్నారు కాబట్టి శిక్ష పడుతుంది అంటారా? శిక్ష పడటం అనేది తర్వాత, శిక్ష అయిన తర్వాత ఉమ్, అరెస్ట్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేయొచ్చు. ఉమ్, కానీ మహిళల్ని ఒక్క రకంగా కట్టినట్టుగా ఉమ్, మనము ఒక మాట అనలేం. అవును. ఒక మాట మనము మనము మన భారతదేశమే భారత మాత అంటాం మనం. ఉమ్, ఎక్కడికి పోయినా మన రాష్ట్రమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే మాతగానే ఒక తల్లిగా గౌరవించుకుంటాం. అలాంటి తల్లుల్ని ప్రతి చోట తప్పు ఉంటుంది, కాదనలేం కదా. దాన్ని పట్టుకొచ్చి ఈ రాజధాని ఈగోయిజాన్ని, నాకు విశాఖపట్నం కావాలి, నాకు అమరావతి కావాలి, ఈ ఈగోయిజానికి మధ్యలో ప్రజల్ని బలి చేయడం అనేది ఎంత మాత్రం కామెంట్ చేయడం తప్పు. కామెంట్ చేయడం మాత్రం నేను సమర్థించము, ఎవరూ సమర్థించరు. కానీ చర్యలు అనేవి ఏ విధంగా ఉండాలి, ఒక పకడ్బందీ చర్యలు ఉండాలి. తీసుకుంటే అరే వీళ్ళు కామెంట్ చేసిన తర్వాత లీగల్గా పోయారు, అన్నీ చేశారు, తొందరపాటు చేయలేదు అని. ఉమ్. తొందరపాటు చేయకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం పోతే మరి అంత తొందరగా బెయిల్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది నాకు. సో తొందరపాటుగా చేయడం వల్ల న్యాయస్థానం ఇక్కడ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ చర్యలో. న్యాయస్థానం డిసిషన్ మనం అంచనా వేయలేదు. ఎందుకంటే న్యాయస్థానం ఉమ్, దానికున్న పర్వ్యూని ప్రకారం, దానికున్న మెరిట్స్ ప్రకారం ఉమ్, డిసిషన్ తీసుకుంటుంది. న్యాయస్థానంలో మనము వాళ్ళని ఏమీ కామెంట్ చేయలేము. ఉమ్, వాళ్ళు కేసును క్షుణ్ణంగా పరిగణిస్తారు, అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల నుంచి. మనం ఒక కోణంతో చూడొచ్చు, అన్ని కోణాల నుంచి చూసిన తర్వాతనే వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఇద్దరు జడ్జిలు ఉన్నట్టున్నారు ఆ దాంట్లో, బహుశా ఉమ్, ఇద్దరు కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్ జడ్జెస్ ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్. ఉమ్. సో బెయిల్ అయితే వచ్చింది అనుకోండి. ఆ బెయిల్ వచ్చిన తర్వాత మరీ తొందరపాటు చర్యగా ఇంకో కేసు బుక్ చేయటము, ఇంకోటి చేయటము చేస్తే చెప్పలేము. అయినా ఏదైనా కూడా తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. కక్ష సాధింపు ధోరణిని ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు. వాళ్ళ చేతికి అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. రైట్. థ్యాంక్ యూ.